హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ మరియు దాని కంప్లీట్ డీటెయిల్స్ మీకైతే చెప్తాను. సో ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకరేకల్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ ఆల్మోస్ట్ మనకైతే 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళాక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ఈరోజు ఎక్స్ప్లోర్ వీడియో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా అయితే వీడియోని కంప్లీట్గా చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ మధ్య కాలంలో మన వీడియోస్ చాలా తక్కువగా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా నేనైతే ఇంప్రూవ్ అవుతాను. మన ఛానల్లో మోర్ ఎక్స్ప్లోరింగ్, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ మోర్ ఎక్స్ప్లోరింగ్ చేయాల్సిన వీడియోస్, ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో అన్ని వీడియోలు అయితే నేనైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మనం ఎక్కడో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం కంటే మన దగ్గర ఉన్న ప్లేసెస్ని విజిట్ చేసి మీతో నేను దాన్ని షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టాన్ని కలిగిస్తుంది అనమాట. సో తప్పకుండా మన వీడియో అయితే చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఏదైతే ఉందో దాన్ని మూసీ రోడ్ అని పిలుస్తారు. సో ఈ రోడ్లో చాలా పీస్ఫుల్ వ్యూ ఉంటుంది, అయితే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాం. సో చాలా గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయి, మంచి లొకేషన్స్, అసలు మామూలు చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, మధ్యలో రోడ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అయితే నాకైతే అనిపించింది. సో తప్పకుండా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అసలు మూసీ అనేది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంత బాగా అయితే కట్టారు, ఇక్కడ ఎన్ని ఎకరాలకైతే నీళ్ళు అందిస్తున్నాం, ఎన్ని విలేజెస్ అయితే దీని కింద బతుకుతున్నాయని ఒక ఇన్ఫర్మేషన్స్ అయితే నీకైతే నేను అందిస్తాను. సో తప్పకుండా మన వీడియోని అయితే పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి. చూశారు కదా, చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ అని చెప్పొచ్చు. సో మధ్యలో వెళ్ళేటప్పుడు మనకైతే చాలా పీస్ఫుల్ వెదర్ అయితే కనిపించింది. సో మీరు వెళ్ళాలనుకుంటే నేను ఇప్పుడు మీరు చూసిన వీడియోని ఒకటి బేస్ చేసుకొని మీరు ఎలా వెళ్ళాలి అనే రూట్స్ కూడా అయితే హ్యాపీగా మీకు ఈ వీడియో పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఒకవేళ ఈ ప్లేస్ తెలియకపోతే మన వీడియో చూస్తూ మనం అయితే మూసీ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మధ్యలో ఇలాంటి చిన్న విలేజెస్ కూడా వస్తాయి. మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడైతే మనం తీసుకొని అక్కడికి వెళ్ళేసి తినడానికి కూడా మనకి ఇక్కడైతే దొరుకుతాయి. విలేజెస్లో చిన్న అంగళ్ళు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినాక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో చూడండి, కంప్లీట్గా వీడియో అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మొత్తానికైతే మనమైతే ఎంట్రన్స్లోకి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ మీరు చూస్తే మూసీ ప్రాజెక్ట్ అని ఉంది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తున్న రూట్ ఏదైతే ఉందో ఇది లోపలికి ఒక 5 కిలోమీటర్స్ అయితే లోపలికి మనం బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నైస్ లొకేషన్స్, అసలు చాలా అంటే అద్భుతంగా అయితే నేను తీసాను ఈ వీడియో. నాకు చాలా నచ్చింది. అండ్ అంత పెద్ద ప్రాజెక్ట్ని దగ్గర నుంచి చూడడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో తప్పకుండా మీరు కూడా చూసేయండి, మొత్తం అయితే వీడియో చూడండి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అక్కడ నేను ఏమైతే చూశాను అవన్నీ కూడా మీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము
దిగాము. సో ఇక్కడ దిగేసి కిందికి వెళ్ళి వాటర్ చూద్దాం, వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, లోపల ఏమన్నా వాటర్ ఏమన్నా స్మెల్ వస్తున్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి వాటర్ అని చూడడానికి అయితే కిందకైతే దిగాను అనమాట. సో చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. సో చాలా అంటే చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి, లోపల ఫిషెస్ కానీ అవి కూడా మనకైతే నీట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీరు చూస్తున్న ఇంత వాటర్ని ఒక్క దగ్గర చూడడం అనేది మోస్ట్లీ మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడే ఇట్లాంటివి చూస్తాం. అండ్ మామూలుగా విలేజెస్లో అయితే పల్లెటూర్లలో అయితే చెరువులు ఉంటాయి, కానీ ఇక్కడ ఎంత పెద్ద ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ మనకు 4.6 TMCల నీళ్ళు ఇక్కడైతే స్టోర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు చాలా అంటే చాలా వాటర్ అయితే ఉంది. అండ్ మీరైతే ఇలాంటి ప్లేసెస్లో అయితే ఇలా కిందకైతే దిగవద్దు, మేమంటే దిగేసాం. సో చాలా అంటే పాచి కూడా పట్టేస్తుంది మొత్తం రాళ్ళకి, అవి జారి లోపల పడితే ఈత రాకపోతే ఇంక అంతే సంగతులు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మనం అయితే ప్రస్తుతం రీచ్ అయిపోయిన ప్లేసు. దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా చెప్తాను. సో ఇది మూసీ ప్రాజెక్ట్ అనమాట, ఎంతో వాల్యుబుల్ అయిన ప్రాజెక్ట్ ఇది, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి ప్రస్తుతం అయితే వాటర్ని అయితే కిందకైతే వదలలేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా వాటర్ని అయితే స్టోర్ చేశారు. సో ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి ఆల్మోస్ట్ పక్కనున్న విలేజెస్ నుంచి చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, టైం పాస్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా ఉండాలి. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇది చాలా పెద్ద ఐరన్ ఒక పెద్ద బండని చెప్పొచ్చు. లిఫ్ట్ చేద్దామంటే కనీసం కదలను కూడా కదలట్లేదు, ఎంత హార్డ్ ఉందంటే చాలా హార్డ్. ఇలాంటివి చాలా ఉన్నాయి, అంటే గేట్స్ దించడానికి అండ్ గేట్స్ని దించడానికి ఇవైతే చాలా ఉపయోగపడతాయి, అందుకోసమే ఇక్కడ ఇలాంటివి అయితే నేను చూశాను. సో చాలా అంటే చాలా పెద్ద బండలు అయితే నాకు కనిపించాయి ఇది స్టార్టింగ్లో. అండ్ తర్వాత మీకు అక్కడ ఒక గుడి కూడా కనిపిస్తుంది, సో అది కూడా మీరు మిస్ కావద్దు. సో చాలా మూవీస్లో మనము ఇలాంటి టెంపుల్స్ని చూస్తాం, పెద్ద ప్రాజెక్ట్ కానీ పెద్ద ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్స్ని నిర్మించేటప్పుడు అలాంటి గుడి అయితే కట్టుకుంటారనమాట. ఇక్కడ మీరు చూసేది అక్కడ బైక్ అవన్నీ షెడ్ చేసుకోవడానికి, బైకులు పార్క్ చేసుకోవడానికి, అండ్ లోపలైతే సెక్యూరిటీ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ టూరిస్టులు వచ్చినప్పుడు స్టే చేయడానికి అయితే ఉండదు, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. సో ఇక్కడైతే జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి మాత్రమే ఉంటుంది. అండ్ నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ డేంజరస్, ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్ కూడా. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. పైనుంచి కింద పడ్డం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగింది అనుకోండి, ఇంకా మళ్ళీ తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోతాం, అది మాత్రం ఫిక్స్. నేను ఇక్కడ ఈ పెయింటింగ్ ఈ మొత్తం వైపు చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఏదో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏదైతే పెయింటింగ్స్ ఉంటాయో వాళ్ళ కట్టడాలు ఎలా అయితే ఉంటాయో అలానే అనిపించింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి కట్టడం అనేది చెప్పొచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారు కదా, పైనుంచి చూస్తే ఎంత బాగా లొకేషన్ ఉందో. అండ్ నేను వెళ్ళిన టైంలో చిన్న చిన్న వర్షాలు పడి అప్పుడప్పుడే గ్రీనరీగా అయితే ఉందన్నమాట, వాటర్ అయితే కిందకి రిలీజ్ చేయలేదు, అందుకే నేను కిందకి వెళ్ళడం కూడా జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. కింద దాదాపు చాలా అయితే చాలా ఎత్తు ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ని, మనము కళ్ళు పైకెత్తి చూడాలి కానీ. సో అంత పెద్ద ప్రాజెక్ట్ అనమాట. మీరు చూస్తున్న ఏదైతే ఉందో వాటర్ రిలీజ్ చేసి అవి వాటిని ఏమంటారంటే గేట్స్ అంటారు, అక్కడ నుంచే వాటర్ని అయితే రిలీజ్ చేస్తారు. ఈ మొత్తం గేట్స్ అవి చాలా పెద్ద గేట్స్ అనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం ఇలా ఇక్కడైతే నిర్మించడం జరిగింది అనేది మనమైతే చెప్పుకున్నాము. సో ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు, మూసీ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. దాదాపు దీన్ని కట్టి 57 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. సో ఇది చాలా పురాతనమైన కట్టడం అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని 1963 సోలిపేట్ అనే విలేజ్లో నిర్మించారు. ఇది నల్గొండ జిల్లాలో అయితే ఉంది.
సో ఈ ప్రాజెక్ట్లో దాదాపుగా అంటే సుమారు 4.60 టీఎంసీ నీళ్లు అయితే నిల్వ చేయడం జరిగింది. సో టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అని దాని అర్థం అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అయితే స్టోర్ చేశారనమాట. ఇక్కడ ఎందుకు ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేశారు అంటే ఈ వాటర్ని దేనికి వాడతారంటే మెయిన్గా ఇరిగేషన్కి అయితే యూస్ చేస్తారు. అంటే వ్యవసాయం కోసం ఈ వాటర్ని అయితే అగ్రికల్చర్ కోసం అయితే వాడడం జరుగుతుంది. దానితో పాటు ఈ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడున్న ప్రజలు కానీ పశువులు కానీ ఎవరైతే నీళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ వాటర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో నీళ్ళ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా కానీ అది తక్కువే అనిపిస్తుంది. నీళ్ళు అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. రీసెంట్గా మనకు విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ మీరు చూస్తే ఏదైతే ఫ్లడ్ బుడమేరు వాగు పొంగి కిందకి రావడం విజయవాడలో ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురవడం జరిగింది. సో అవి చెప్తాం. ఇక్కడ మీరు చూసారా లైవ్ ఫిషెస్ కూడా పట్టి అమ్ముతారనమాట. మీకు ఫిషెస్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా ఫిషెస్ని అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇంటి దగ్గర ఫ్రెష్గా కర్రీస్ అయితే చేసుకోవచ్చు. సో అసలు ఈ ప్రాజెక్ట్ చూస్తే ఎంత అద్భుతంగా అనిపించిందంటే కిందకి వెళ్ళిన తర్వాత లొకేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఏదైతే వాటర్ ఉందో ఆ విజయవాడ ఫ్లడ్స్లో మీరు చూస్తే వాటర్ తాగడానికి లేదు. ఎంత ఇబ్బందులు పడ్డారంటే సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా మన లైఫ్లో. సో దాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయొద్దు, అదొక్కటే నేను చెప్పేది. సో ఈ వాటర్ని మెయిన్గా మనం ఇరిగేషన్కి అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి అయితే ఈ వాటర్ని అయితే యూస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాటర్ని ఏదైతే వాటర్ మీరు చూసారో ఆ వాటర్ని 41,800 ఎకరాలకి నీరైతే చిన్న చిన్న కాలువల నుంచి తర్వాత డ్యామ్స్ ఉంటాయి కదా, అలాంటి డ్యామ్స్ ద్వారా 42 ఊర్లు ఏదైతే విలేజెస్ ఉంటాయో అంటే ఆల్మోస్ట్ 6 మండలాల కింద ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. సో అతి పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు దగ్గరలో ఉండి మనం చూడగలిగిన అతి పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ మీకు జస్ట్ నేను కింద నుంచి చూపించాను, చాలా మంచి లొకేషన్ కనిపించింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది చేపలు కూడా అయితే పడుతున్నారు, కొంతమంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారంటే నమ్మడానికి చాలా ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ వాటర్ని వాళ్ళు స్విమ్మింగ్ కూడా యూస్ చేసుకుంటారు. అంటే ఒక టూరిస్ట్ లాగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు వచ్చేసి ఇక్కడ మునగడం అయితే జరుగుతుందన్నమాట. సో నాకైతే అక్కడ ఉన్న వైబ్స్ ఏదైతే ఉన్నాయో అసలు గూస్ బంప్స్ని తెప్పించాయి అనమాట. సో ఇంత నేను నిలబడిన ప్లేస్లో గేట్స్ రిలీజ్ చేసిన తర్వాత అంటే వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకంటే కాదు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాగు మొత్తం నిండిపోద్ది. అంత వాటర్ అయితే కిందికి వస్తుంది. ప్రస్తుతం దాని కిందనే ఉన్నా నేను. ఇక్కడ నాకైతే ఒక క్రాబ్ అయితే కనిపించింది, మీరు చూస్తున్నారు కదా. ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఈ క్రాబ్ని. సో ఇది చాలా పెద్ద క్రాబ్, మన ఊర్లో పొలాల్లో చూసే క్రాబ్స్ అయితే కాదు, చాలా పెద్దగా ఉంది, అందుకే చూపించాను. సో ఇక్కడ ఇంకొకటి గమనించాను నేను, చేపలు పడుతున్నారు చాలామంది. కొంతమంది పట్టిన చేపల్ని ఇలా పడేస్తున్నారు, ఇలా ఆ బండల మీద పడేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చాలా అయితే దారుణమైన స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో అది చాలా కొంచెం ఇబ్బంది కలిగించింది. ఆ స్మెల్ అంటే కొంచెం దారుణంగా అయితే అనిపించింది. రిమైనింగ్ మొత్తం కూడా నేను ఇక్కడ చాలా అయితే ఆల్మోస్ట్ 1.5 hour టైం అయితే స్పెండ్ చేశాను. సో ఈ 1.5 hour టైంలో నాకైతే చాలా మంచి వైబ్స్ అయితే కనిపించాయి. నాకైతే ఈ ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది, ఎంతో యూస్ఫుల్ అయిన ప్రాజెక్ట్ అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇంత కేర్ఫుల్గా చూసుకున్నారంటే గవర్నమెంట్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈరోజు అయితే నేను ఈ ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేయడం జరిగింది, మీకోసం ఎక్స్ప్లోర్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.